17వ శ్లోకము. తద్బుద్ధయస్తథాత్మానస్తన్నిష్టాస్తత్పరాయణాః గచ్చంత్యా పునరావృత్తిం జ్ఞాననిర్ధూతకల్మషాః. తద్బుద్ధయః దేవాదిదేవునిలో ఎల్లప్పుడూ బుద్ధిని నెలకొల్పువారు. తత్ ఆత్మానః దేవాదిదేవునిలోనే ఎల్లప్పుడూ మనస్సు లగ్నమైన వారు. తత్నిష్ఠాః దేవాదిదేవునిలోనే సంపూర్ణ విశ్వాసము గలవారు. తత్పరాయణాః దేవాదిదేవుని పూర్తిగా ఆశ్రయించిన వారు. గచ్చంతి వారు పొందుదురు. అపునః ఆవృత్తిం పునర్జన్మలేని మోక్షమును. జ్ఞానము చేత నిర్ధూత ప్రక్షాళింపబడిన కల్మషాః కల్మషములు. బుద్ధి, మనస్సు, విశ్వాసము, ఆశ్రయము అన్నీ కూడా భగవంతునిపై లగ్నమైనప్పుడు మానవుడు పరిపూర్ణ జ్ఞానముతో కల్మషరహితుడై నేరుగా ముక్తి మార్గమున పయనించును. భాష్యము. శ్రీకృష్ణ భగవానుడు దివ్యమైన పరతత్వము. గీతా జ్ఞానమంతయు శ్రీకృష్ణ భగవానుడే దేవాదిదేవుడిని ప్రతిపాదించుటపైననే కేంద్రీకరించబడినది. వైదిక సాహిత్యమంతటా ఈ విషయమే చెప్పబడుతుండెను. పరతత్వమనగా పరమ సత్యము అని భావము. పరతత్వముని ఎరిగిన వారే దానిని నిరాకార బ్రహ్మము, పరమాత్మ, భగవానుడను భిన్నతత్వములుగా అవగాహన చేసుకోగలరు. పరతత్వ విషయములో భగవానుడు లేక దేవాదిదేవుడే చరమానుభూతి. భగవానునకు మించినది మరొక్కటి లేదు. కనుకనే భగవానుడు 7:7లో మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ. ఓ అర్జున, నాకంటే పరతరమైనది మరొక్కటి లేదు అని బోధించెను. నిరాకార బ్రహ్మము కూడా శ్రీకృష్ణుడినే ఆశ్రయించి ఉండునని తెలుపబడినది. బ్రహ్మణో హి ప్రతిష్ఠాహం 14:27లో. కనుకనే అన్ని రకములుగా శ్రీకృష్ణుడే పరతత్వము. ఎవరి మనస్సు, బుద్ధి, విశ్వాసము, ఆశ్రయము శ్రీకృష్ణునిపై సదా నెలకొని ఉండును, ఎవరు పూర్తి కృష్ణ చైతన్యవంతులై ఉందురో వారు నిస్సందేహముగా అన్ని అపోహల నుండి పూర్తిగా బయటపడి కల్మషరహితులై పరతత్వముకు సంబంధించిన సమస్త విషయములలో పరిపూర్ణ జ్ఞానమును కలిగిన వారై ఉందురు. కృష్ణ చైతన్యవంతుడు శ్రీకృష్ణునిలో వివిధ తత్వములు గలవని ఒకే సమయములో నిరాకారము మరియు సాకారము పూర్తిగా అవగతము చేసుకోగలుగును. అట్టి దివ్య జ్ఞానముతో మానవుడు ముక్తి మార్గములో నిశ్చయమైన పురోభివృద్ధిని సాధించగలుగును. 18వ శ్లోకము. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునీచైవా స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యతోనూ వినయముతోనూ సంపన్నే పూర్తిగా కలిగినట్టి బ్రాహ్మణే బ్రాహ్మణునితోనూ గవి గోవులోను హస్తిని ఏనుగులోను సుని సునకములోను చ మరియు ఏవా నిశ్చయముగా స్వపాకే చ సునక మాంసమును తినువాడిలోను చండాలునిలోను పండితాః పండితులు సమాదర్శినః సమానమైన దృష్టి కలిగిన వారు. వినమ్రులైన యోగులు యథార్థమైన జ్ఞానబలముచే విద్యా వినయ సంపన్నుడైన బ్రాహ్మణుని గోవును ఏనుగును సునకమును సునక మాంసము తినువాడిని చండాలుని సమదృష్టితో వీక్షింతురు. భాష్యము. కృష్ణ చైతన్యవంతుడు జాతి కుల విచక్షణను చూపడు. సమాజ దృష్టిలో బ్రాహ్మణుడు మరియు చండాలుడు భిన్నము కావచ్చును. అట్లే జాతిని బట్టి సునకము గోవు ఏనుగు వంటివి భిన్నము కావచ్చును. కానీ ఈ విధమైన దేహపర భేదములన్నీ దివ్యజ్ఞాని దృష్టిలో అర్ధరహితములు. ఇందుకు దేవాదిదేవునితో వాటికి గల సంబంధమే కారణము.
ఎందుకనగా దేవాదిదేవుడు తన స్వరూపాంశయైన పరమాత్మ రూపములో ప్రతి ఒక్కరి హృదయములో నెలకొని ఉండును. దేవాదిదేవుని గూర్చిన అట్టి అవగాహనయే యథార్థ జ్ఞానము. భగవానుడు ప్రతి జీవిని భగవంతుని మిత్రునిగానే భావించును. వివిధ కులములు లేక వివిధ జీవజాతులలోని దేహములకు సంబంధించిన విషయములోను భగవంతుడు అందరి పట్ల సమాన దయను కలిగి ఉండును. ఏమైనను జీవుల స్థితులలో పట్టింపు లేకుండా అతడు వారిలో పరమాత్మ రూపమున నెలకొని ఉండును. బ్రాహ్మణుని మరియు చండాలుని దేహములు సమానములు కాకపోయినను భగవానుడు పరమాత్మగా రెండింటిలోనూ నెలకొని ఉండును. దేహములనేవి భిన్న భౌతిక ప్రకృతిజన్య త్రిగుణముల ద్వారా రూపొందించబడినను దేహములో నివసించు ఆత్మ పరమాత్మ మాత్రము ఒకే ఆధ్యాత్మిక స్వభావమును కలిగి ఉండును. ఆత్మ మరియు పరమాత్మ గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అవి పరిమాణములో ఎన్నడూ సమానము కాలేవు. ఎందుకనగా జీవాత్మ తాను నిలిచి ఉన్నట్టి ఆ ప్రత్యేక దేహముకే పరిమితమివ్వగా పరమాత్మ ప్రతి జీవి దేహములోను నిలిచి ఉండును. ఈ జ్ఞానమును కలిగి ఉండుటచే కృష్ణ చైతన్యవంతుడు నిజమైన జ్ఞానవంతుడు మరియు సమదృష్టి కలిగిన వాడగును. చైతన్యము, శాశ్వతత్వము, ఆనందములయే అనేవి ఆత్మ పరమాత్మల ఒకే రకమైన లక్షణములు. కానీ జీవాత్మ కేవలము తాను నిలిచిన ఉన్నట్టి దేహమునకు సంబంధించిన చైతన్యమును మాత్రమే కలిగి ఉండును. కానీ పరమాత్మ సమస్త దేహముల చైతన్యమును జ్ఞానము కలిగి ఉండును. అదే వాటి నడుమ భేదము. అట్టి పరమాత్మ ఎట్టి భేదభావము లేకుండా సమస్త దేహములలో నిలిచి ఉండును. 19వ శ్లోకము. ఇహైవా తైర్జితః సర్గో యేషాం సామ్యే స్థితం మనః నిర్దోషం హి సమం బ్రహ్మ తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. ఇహ ఏవా ఈ జీవితములో నిశ్చయముగా తైః వారిచే జితః జయించబడెను సర్గః జనన మరణములు ఏషాం ఎవరి యొక్క సామ్యే సమత్వములో స్థితం నెలకొని ఉన్నదో మనస్సు నిర్దోషం దోషరహితమైనది హి నిశ్చయముగా సమం సమదృష్టిలో బ్రహ్మవలే తస్మాత్ అందుచేత బ్రహ్మని బ్రహ్మములో తే వారు స్థితులై ఉందురు. సమానత్వము మరియు సమచిత్తులతో కూడిన మనస్సు గలవారు అదివరకే జనన మరణ స్థితులను జయించినట్టి వారై ఉందురు. వారు బ్రహ్మము వలె దోషరహితులైనట్టి వారు. ఆ విధముగా వారు అదివరకే బ్రహ్మములో నెలకొనినట్టి వారై ఉందురు. భాష్యము. పైన పేర్కొనబడినట్లుగా మనస్సులోని సమచిత్తత ఆత్మానుభూతికి చిహ్నము. నిజమునకు అట్టి స్థితిని పొందిన వారిని భౌతిక పరిస్థితులను ముఖ్యముగా జనన మరణములను జయించిన వారిగా భావించవలెను. మానవుడు ఈ దేహాత్మబుద్ధిని కలిగి ఉన్నంత వరకు బద్ధజీవుని గానే భావించబడినను ఆత్మజ్ఞానము ద్వారా సమచిత్తత స్థితికి ఉద్ధరించబడినంతనే బద్ధ జీవితము నుండి విముక్తుడగును. మరో విధముగా చెప్పవలెనైన మరణానంతరము అతడు తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక ఆధ్యాత్మిక జగత్తులోకి ప్రవేశించును. రాగద్వేషములు లేని వాడగుటచే భగవంతుడు దోషరహితుడు. అదే విధముగా జీవుడు రాగద్వేషముల నుండి విడువడినప్పుడు అతడు కూడా దోషరహితుడై ఆధ్యాత్మిక జగత్తులో ప్రవేశించుటకు అర్హుడగును. అట్టి వ్యక్తులను అదివరకే ముక్తులైనట్టి వారిని భావించవలెను. అతని లక్షణములు ఈ క్రింది శ్లోకములో వివరించబడినవి. 20వ శ్లోకము. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య నో ద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసమ్మూఢో బ్రహ్మవిద్ బ్రహ్మణి స్థితః. నా ప్రహృష్యేత్ ఉప్పొంగడు ప్రియమైనది ప్రాప్య పొంది, నా ఉద్విజేత్ కలత చెందడు ప్రాప్య పొంది, చా కూడా ప్రియము కాని దానిని, స్థిరబుద్ధి కలిగిన వాడు, అసమ్మూఢ మోహరహితుడు, బ్రహ్మవిత్ బ్రహ్మను
పూర్తిగా ఎరిగినవాడు బ్రహ్మని బ్రహ్మములో స్థిత ప్రతిష్ఠితుడై ఉండును. ఏదైనను ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగుట గాని అప్రియమైన దానిని పొందినప్పుడు శోకించుట గాని చెయ్యనివాడు స్థిరమైన బుద్ధిని కలిగినవాడు మోహరహితుడు. భగవద్విజ్ఞానమును పూర్తిగా ఎరిగిన వ్యక్తి అది వరకే పరబ్రహ్మములో నెలకొనినట్టి వాడే అగును. భాష్యము. ఆత్మానుభూతిని పొందిన మహాత్ముని లక్షణములు ఇక్కడ తెలుపబడినవి. ఆత్మ మరియు దేహము ఒకటేనను దేహాత్మబుద్ధితో మోహితుడు కాకపోవుటయే అతని ప్రథమ లక్షణము. తాను ఈ దేహము కాదని దేవాదిదేవుని విభిన్న అంశనని అతడు పూర్తిగా ఎరిగి ఉండును. కనుకనే దేహముకు సంబంధించిన దేనినైనను పొందినప్పుడు అతడు ఆనందించడు. అట్లే దేనినైనను కోల్పోయినప్పుడు చింతించడు. ఈ మనస్సు స్థిరత్వమే స్థిరబుద్ధి అనబడును. కనుకనే అతడు ఈ భౌతిక దేహమును ఆత్మగా భ్రమించి మోహితుడగుట గాని దేహమును శాశ్వతమని భావించుట గాని ఆత్మ ఉనికిని నిర్లక్ష్యపరచుట గాని చెయ్యడు. ఈ జ్ఞానము అతనిని బ్రహ్మము పరమాత్మ భగవానుడనే పరతత్వ జ్ఞానమును పూర్తిగా అవగాహన చేసుకోగలిగే ఉన్నత స్థితికి చేర్చగలదు. ఆ విధముగా అట్టి భక్తుడు అన్ని విధములుగా పరబ్రహ్మములో ఐక్యమయ్యేందుకు యత్నింపక తన నిజస్వరూప స్థితిని తెలుసుకోగలుగును. ఇదే బ్రహ్మానుభూతి లేదా ఆత్మానుభూతి అనబడును. అట్లే స్థిరమైన చైతన్యమే కృష్ణ చైతన్యముగా పిలువబడును.